శాసనసభ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా అసెంబ్లీ ఆవరణలో వైభవంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పాల్గొన్నారు. అంతకుముందు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర నేతలు ఘనంగా నివాళులర్పించారు. దేశానికి, సమాజానికి వారు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇది రాష్ట్ర ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. జానపద జనజీవన జావళీలు గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మనే తెలంగాణాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. ఎండల వేడితో సతమతమవుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఒక్కసారిగా మారిన వాతావరణంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ రోజు ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఛత్తీస్గఢ్ నుంచి అంతర్గత కర్ణాటక వరకు వ్యాపించి ఉన్న ద్రోణి ప్రభావంతో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి తేమగాలులు అధికంగా వస్తున్నాయి. రాష్ట్ర దీని ఫలితంగా నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని సరిహద్దు జిల్లాలో వర్షం తీవ్రత కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు ఈ అకాల వర్షాలకు కొంత ఉపశమనం కలిగించనున్నాయి. గాలిలో తేమ పెరగడం వల్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. అయితే గాలివానల సమయంలో విద్యుత్ స్తంభాల వద్ద, చెట్ల కింద ఉండవద్దని వాతావరణ శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. అకాల వర్షాల నేపథ్యంలో రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. నిన్న తూర్పు ఉత్తరప్రదేశ్, దానికి ఆనుకుని ఉన్న కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం ఉన్నది. మరియు అండమాన్, నికోబార్ ప్రాంతాల్లో నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నది. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు కొన్ని చోట్ల, రేపు ఎక్కువ చోట్ల, 3వ రోజు నుంచి 6వ రోజు వరకు కొన్ని చోట్ల, 7వ రోజు 1-2 చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో 1-2 చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. 6 గ్యారంటీల అమలుపై చర్చకు అసెంబ్లీలో ప్రైవేటు బిల్లు పెడతామని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు అన్నారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన విషయంలో సభను తప్పుదోవ పట్టించిన సీఎం రేవంత్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తామని ప్రకటించారు.
మూసీ ప్రాజెక్టుకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లోన్ మంజూరు చేసిందని సీఎం సభలో చెప్పారని, కానీ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి డిపిఆర్ రాలేదని, లోన్ మంజూరు చేయలేదని ఆ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఇక డ్రగ్స్ కేసులో కేటీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని, డ్రగ్స్ సంస్కృతికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలతో కలిసి వస్తారా అని ప్రశ్నించగా, తాము ఇవాళ అసెంబ్లీకి గులాబీ టీ షర్ట్లు ధరించి వెళ్తామని అన్నారు. రైతు భరోసా ఇప్పటికే 3 విడతలకి బాకీ ఉందని తెలిపారు. బీఆర్ఎస్ ఒత్తిడి చేయడం వల్లే రైతు భరోసా ఇస్తామని ప్రభుత్వం పెద్దల నుంచి అధికారిక ప్రకటనలు వస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుపై ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీలో ప్రైవేట్ బిల్లు పెట్టే తీరుతామని హరీష్ రావు స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కన్నుకుపోయింది. ఇప్పుడు గోదావరి జలాల మీద కన్నుపడ్డది. ఇప్పుడు తాజాగా గోదావరి జలాలను కన్నుకుపోయే ప్రయత్నం చేస్తా ఉంది. ఇప్పటిదాకా గోదావరిలో ఏ ఇబ్బంది లేకుండే, కానీ చేతగాని, దూరదృష్టి లేని, బాధ్యత లేని ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క చర్యల వల్ల ఇవాళ గోదావరిలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. జనవరి 30న ఢిల్లీలో 2 రాష్ట్రాల ఇరిగేషన్ ఉన్నత అధికారులతో కూడిన కమిటీ సమావేశం జరిగింది. ఆ జనవరి 30న జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హక్కులకు సూటి పెట్టింది. ఆంధ్రప్రదేశ్ సూటి పెట్టింది. తెలంగాణ నుంచి హాజరైన అధికారులు డూడు బస్వన్నల్లాగా తల ఊపిండ్రు. సిడబ్ల్యూసి ఇదే అదనుగా భావించి బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ చెప్పు చేతుల్లో ఉంది కనుక దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని ఇవాళ గోదావరిలో తెలంగాణకు శాశ్వతంగా నష్టం చేసే విధంగా సిడబ్ల్యూసి యొక్క చర్యలున్నాయి. ఏం చెప్పింది సిడబ్ల్యూసి? గోదావరిలో ఏ రాష్ట్రానికి కూడా బచావ్ ట్రిబ్యునల్ అసలు నీటి కేటాయింపులే చేయలేదట. ఒక వాటా విషయంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. ప్లీజ్ రండి. ఆంధ్రప్రదేశ్ చాలా అడ్డగోలుగా మాట్లాడింది. నేను ఉత్తగా మాట్లాడతలేను. దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. ఢిల్లీలో 30 జనవరి నాడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వ అధికారులు కలిసి సంయుక్తంగా ఢిల్లీలో నిర్వహించిన మీటింగ్ మినిట్స్. ఇది ఎప్పుడు వచ్చింది మినిట్స్ అంటే మన చేతికి 12 ఫిబ్రవరి 2026 నాడు వచ్చింది. జనవరి 30 నాడు మీటింగ్ అయింది. 12 ఫిబ్రవరి నాడు మన రాష్ట్రానికి మినిట్స్ వచ్చినాయి. ఇవాళ ఏంటిది? మార్చి 16. అంటే దాదాపు నెల మీద 4 రోజులైంది మినిట్స్ వచ్చి. మరి ఈ మినిట్స్ లో తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఈ మినిట్స్ ఉంటే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రెస్పాండ్ కావాలా వద్దా? అంటే ఇది కుంభకర్ణులాగా నిద్రపోతున్నారా? గాడిద పళ్ళు తోముతున్నారా? గోదావరి జలాలకు లో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసే విధంగా ఈ మినిట్స్ వచ్చినాయి. మినిట్స్ వచ్చి నెల మీద 4 రోజులైనా రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం నిద్రపోతున్నారా? లేదు చంద్రబాబుకు దాసోహం అయిపోయిందా? ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ లో తాకట్టు పెట్టిందా? రాష్ట్ర ప్రయోజనాలంటే మీకు పట్టవా? ఈ మినిట్స్ వస్తే ఎందుకు స్పందించలేదు? వినిపిస్తా ఏముందో ఇలా. అంటే అసలు ఈ మీటింగ్ కే పోను అన్నారు. మీకు తెలుసు కదా, అసలు ఈ మీటింగ్ కే పోము అన్నారు. పోము అని ఇట్స్ ఫర్దర్ రిపోర్ట్ ఇన్ 1980 అండ్ ఒకప్పుడు ఆయన నెంబర్ 2 ప్రతిపక్షాలపై నిప్పులాంటి మాటలు. కానీ 2 సంవత్సరాలు తిరిగేసరికి సీన్ రివర్స్. ఇప్పుడు ఏ పదవి, ఉద్యోగం లేదు. మాజీ అనే గుర్తింపు మాత్రం అలాగే మిగిలిపోయింది. అయితే ఎంత ఎదిగినా ఒదిగిపోవాలనే సూక్తిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన ఎవరో కాదు, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి. రైతుగా మారి పంట చేలకు క్రిమి నాశన మందులను పిచికారీ చేస్తూ కనిపించారు. దీంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. కొందరు ప్రశంసిస్తుంటే మరికొందరు రాజకీయ విమర్శకు పాల్పడుతున్నారు. విజయసాయిరెడ్డి గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో కొనసాగిస్తారు. కానీ ఎంపీగా పార్లమెంట్ లో చక్రం తిప్పారు. పార్టీ తరపున డిమాండ్లను రాజ్యసభ ఎంపీగా విజయసాయిరెడ్డి కొనసాగారు. కానీ పదవీ కాలం ముగియడం, పార్టీలో జరిగిన పరిణామాలతో ఆయన దూరంగా జరిగారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత పార్టీకి, రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్నారు. ఓ కేసులో నిందితుడిగా ఉండడంతో విచారణకు సహకరిస్తున్నారు.
పౌరుల ఆత్మగౌరవం, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం తన ప్రాణాలని అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా రాజధాని అమరావతిలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. శాఖమూరులో ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, బీజేపీ నేత మాధవ్ కలిసి ఘనంగా ఆవిష్కరించారు. సందర్భంగా పొట్టి శ్రీరాములు జ్ఞాపకార్థం ఒక ప్రత్యేక పోస్టర్ కవర్ ను కూడా విడుదల చేశారు. విగ్రహావిష్కరణ అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ తరహాలో ఏపీలో దీనిని స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా అభివర్ణించారు. ఆయన చేసిన 58 రోజుల నిరాహారణ దీక్ష గుర్తుగానే 58 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తెలుగు వారికి గుర్తింపు లేని రోజుల్లో మన సత్తా చాటిన మహానీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. కేవలం రాష్ట్రం కోసమే కాకుండా దళితులకు ఆయన ప్రవేశం కోసం కూడా ఆయన 29 రోజుల పాటు పోరాడారని గుర్తు చేశారు. 2019-24 మధ్య రాజధానిని 3 ముక్కలాటగా మార్చి అసలు రాజధాని లేని పరిస్థితి తెచ్చారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇప్పుడు అమరావతి మళ్లీ ప్రజా రాజధానిగా అభివృద్ధి చెందుతుందని, రాజధాని అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర బిందువని స్పష్టం చేశారు. 1924 3 ముక్కలాట, 3 రాజధాని. 1924 3 ముక్కలాట, 3 రాజధానులు. అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ రోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలుండేది అమరావతిలో, ఇక్కడ మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది. శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్ లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో, ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాలు, ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్ లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇదొక చరిత్ర. ఎన్ని కోరికలు తీర్చినా ఇంకా కోరుతూనే ఉంటాడు. ఇక్కడ ఒక ఆయన రాకేష్ గారు, ఆయన మొన్న వచ్చి పొట్టి శ్రీరాములు గారి పేరు మీదుగా ఒక కాయిన్ విడుదల చేస్తే బాగుంటుందని ఆయన కోరారు. అది నేను కేంద్ర మంత్రితో, ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తున్నా. త్వరలోనే అది కూడా చేస్తామని ఈ సభాముఖం ఆర్యవైశ్య సోదరులకి హామీ ఇస్తూ, యువగలంలో నేను హామీ ఇచ్చిన, ఆ హామీని నిలబెట్టిన మా బీసీ సంక్షేమ శాఖ మాచ్యులు సవిత గారికి, మా రౌడీ రాకేష్ గారికి 10 రూపాయల దగ్గర నుంచి ₹1 కోటి వరకు విరాళాలు అందించిన తెలుగు ప్రజలకి, మా సిఆర్డి అధికారులకి, ఆర్యవైశ్య సోదరుల పెద్దలకి, ప్రత్యేకంగా అమరజీవి పొట్టి శ్రీరాముల కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, రాబోయే 12 నెలల్లో స్మృతి వనం, ఫోటో గ్యాలరీ, మ్యూజియం, మినీ థియేటర్, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికంగా దొండి రాకేష్ గారిని పూర్తి చేయాలని సభాముఖంగా కోరుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. 125వ జయంతి. వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై సిబిఐ 7 ఏళ్ల పాటు దర్యాప్తు చేసి ఛార్జిషీట్లు వేసిన తర్వాత కూడా ఇంకా దర్యాప్తు చేయాల్సిందేమో లేదని చెప్పినా నేను అడుగుతా ఉన్నా, నా భార్య నాకు చెప్తుందే హత్య చేయమని. ఈ ఊర్లో ఉండే, ఈ రాష్ట్రంలో ఉండే స్త్రీలను అడుగుతా ఉన్నా నేను, అమ్మలారా మీరెవరైనా మీ భర్తకు చెప్తారా పలానోని హత్య చేయని చెప్పి? ఎన్నో సేవా కార్యక్రమాలు పులివిందులో చేస్తా ఉన్నారు. గౌరవప్రదమైనటువంటి డాక్టర్ వృత్తిలో కొనసాగుతుండే ఈసీ గంగిరెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి, చదువుకునే మహిళ, చాలా మానవతా కోణంలో ఆలోచించే భారతమ్మ గారు ఎందుకు ఈ హత్యను ప్రోత్సహిస్తారు? ఎందుకు ఈ హత్య చేసిన వాళ్ళని వెనుకేసుకొని వస్తారు? ఎందుకు సునీతం ఈ దిశగా ఆలోచన చేయడంలే? సుదీర్ఘమైన ఆయన రాజకీయ జీవితంలో 70 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఆయన జీవిస్తే, దాదాపుగా 40 సంవత్సరాలు రాజకీయ జీవితంలో రాజశేఖర రెడ్డి గారు కొనసాగితే, మత్సలేని ఆ కుటుంబానికి, ఆయన కుటుంబం ఏ సందర్భంలో కూడా వీధిలోకి రాలే. అంతటి ఉన్నతమైనటువంటి కుటుంబం యొక్క స్థితిగతులను మారుస్తూ రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబ గౌరవాన్ని బజార్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినారు. ఈ 7 సంవత్సరాల కాలంలో అన్యాయంగా భాస్కర్ రెడ్డిని జైలు పంపగలిగినారు, అన్యాయంగా అవినాష్ రెడ్డి గారిని వేధించినారు.
అవినాష్ రెడ్డి గారిని వేధించిన వేధింపు అయితే మరొక మనిషి అయితే సిక్కి శల్యమవుతాడు. కొన్ని కోట్ల మంది చెవులలో అవినాష్ రెడ్డి హత్య చేయించినాడు అని కొన్ని కోట్ల మంది చెవులలో ఊదినారు పచ్చపత్రికల ద్వారా. ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడం అనే దానికంటే ఆయన వ్యక్తిత్వాన్ని 1,00,000 సార్లు చంపినారు. న్యాయస్థానాల చుట్టూరు తిరగాల్సిన పరిస్థితి కల్పించినారు. మానసిక వేదనకు గురి చేసినారు. తన తండ్రిని జైల్లో నిర్బంధించినారు 75 సంవత్సరాల వయసులో. ఉట్టి పుణ్యానికి జగన్మోహన్ రెడ్డి గారు మంచివారని, మానవతా విలువలు కలిగిన మనిషి అని, 10 మందికి సహాయపడగలుగుతాడని, మంచి నాయకుడని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాడని భారతమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని మానవీయ కోణంలోనూ సమర్థత కలిగిన నాయకునిగాను మేము చూడగలిగినాం కాబట్టి వారి వెంట నడుస్తాం. చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి కోర్టులో విచారణ జరిగేటప్పుడు ఇంకా ఈ కేసు గురించి మాట్లాడడం, అవాకులు చివాకులు పేలడం అనేది ఇది చట్ట ప్రకారము కరెక్ట్ కాదు. ఆయన పదవి రీత్యా వయసు రీత్యా కూడా కరెక్ట్ కాదు. ఇక సునీతమ్మ గారైనా కానీ ఇంకా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని సాగబెరకడము న్యాయం కాదు. న్యాయస్థానంలో తప్పు చేసిన దోషులకు శిక్ష వేయడానికి న్యాయం ప్రకారం నీకు ఉండబడిన అవకాశాలు పురస్కరించుకొని ప్రయత్నం చేయడం తప్పులేదు. అంతే తప్ప ఇంకా నీ మనసు చల్లారకుండా, నీ మనసు చల్లారలేదు అనడం కంటే కూడా నీ మనసు చల్లబడనీయకుండా చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆయన రాజకీయ కుట్రలో మీరు బలి అవుతున్నారు. మీరు మాకు బాధ కలిగే అంశం ఏంటంటే జీవిత పర్యంతరము రాజశేఖర రెడ్డిని వ్యతిరేకించి రాజశేఖర రెడ్డిని అవమానిస్తూ ప్రవర్తించినటువంటి చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా మీరు? జగన్ కుటుంబ సభ్యులైనటువంటి కొంతమంది చంద్రబాబు నాయుడుతో చిలిమి చేస్తారా? రాజశేఖర రెడ్డిని ప్రేమించే ఏ రక్త సంబంధం లేని మేము, ఆత్మబంధమే కలిగినటువంటి మేము, మాలాంటి వాళ్ళము ఈనాటికి చంద్రబాబు నాయుడు వైపు మేము కన్నెత్తి కూడా చూడడంలే. మేము కారణం ఒకటే, రాజశేఖర రెడ్డి గారిని అవమానించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని ద్వేషించే ఆ మనిషితో మా బొందిలో ప్రాణం ఉండగా మేము చూడం. ఎన్ని కష్టాలు వచ్చినా ఉంటాం. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండబడినటువంటి ఆ మనిషితో ఎట్లా మీరు చెలిమి చేయగలుగుతారు? ఆయనతో కుట్రలో మీరు ఎందుకు భాగం కాగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని బజారుకిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తారు? నీ తండ్రి హత్యలో ఆయన ముద్దాయి చేయాలా, భారతమ్మను ముద్దాయం చేయాలనే ప్రయత్నం నిజంగా చాలా అన్యాయం. వివేకానంద రెడ్డి గారి హత్య వెనుక, హత్య చేసింది ఎవరు, హత్య వెనుక ఎవరుండారు, చేసింది 5 మంది వాళ్ళు, దాని వెనుక ఉండేది ఎర్రగంగిరెడ్డి. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు. చివరిగా నేను ప్రజలను అభ్యర్థించేది, సునీతమ్మ గారిని అభ్యర్థించేది, ఇకనైనా వీటికి పులి స్టాప్ పెట్టి న్యాయస్థానంలో న్యాయం ఎలా జరుగుతుందని చెప్పి ఎదురు చూడడమే మంచిదని చెప్పి నా అభిప్రాయం. ధర్మం మా సైన్యం, న్యాయం మా సైన్యం. కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఎన్నిక ఆ రోజు పవర్ లో ఉన్నది వాళ్ళే కదా. ఆ రోజు పెదనాన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు 3 నెలల పాటు విచారణ సంస్థ సిట్ అయినా మరొకటైనా వాళ్ళ చేతిలోనే ఉన్నింది. నిజంగా అట్లా ఏదున్నా కూడా వాళ్ళు తేల్చిండాలి కదా. ఇంకోటి, హార్ట్ అటాక్ థియరీ గురించి ఇందాక ఒక అంశం మీకు చెప్పా. ఏ రకంగా కొంతమంది విట్నెస్లతో, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో, వాళ్ళ దగ్గర వాళ్ళతో ఏ రకంగా ట్యూటర్ చేసి ట్రైన్ చేసి అవినాష్ రెడ్డి పేరు చెప్పండి, గుండెపోటు అని చెప్పినాడని చెప్పండి అని. మీకు ముఖ్యంగా హార్ట్ అటాక్ అనే థియరీ పెదనాన్న చనిపోయిన మరుసటి రోజు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆ గవర్నమెంట్, వీళ్ళకి బాగా ఇష్టమైన గవర్నమెంట్ కదా మా అక్క గారికి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే చాలా ఇష్టం. ఆయన ప్రభుత్వంలో మార్చి 16, 2019 ఆ రోజు సిట్ పిలిచింది సునీతక్కను. సిట్ పిలిచి ఒక స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. సునీతక్క దగ్గర చేసింది, రాజశేఖర్ గారి దగ్గర చేసింది, సౌభాగ్యమ్మ గారి దగ్గర కూడా చేసింది అనుకుంటా. బట్ సునీతక్క రాజశేఖర్ గారి దగ్గర అయితే చేసింది. ఆ సిట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా మీకు గ్రూప్ లో షేర్ చేస్తా. ఆ రోజు చాలా స్పష్టంగా సునీతక్క అది గుండెపోటు అని చెప్పి తాను అనుకున్నానని చెప్పి, కృష్ణారెడ్డి ఫోన్ చేసిన తర్వాత బాత్రూమ్ లో ఇట్లా చనిపోయినాడు, రక్తం ఉందని చెప్పిన తర్వాత, ఆ లెటర్ కూడా డెత్ నోట్ వాట్సాప్ పెట్టిన తర్వాత, అయినప్పటికీ కూడా నేను గుండెపోటనే అనుకున్నానని చెప్పి సునీతక్క చెప్తాది. గుండెపోటనే అనుకున్నా, ఎందుకంటే మా నాన్నకు ఒక 1-2 years బ్యాకే స్టంట్ వేశారు. ఆ స్టంట్ వేసిన తర్వాత ఇంకా ఫర్దర్ బ్లాకేజెస్ ఉన్నాయి. ఆ కారణం చేత గుండెపోటు వచ్చి బాత్రూమ్ లో పడిపోయి చనిపోయినాడేమో అని చెప్పి గుండెపోటు థియరీ సృష్టించిందే సునీతక్క. దానికి అది నేను విమర్శించడం లేదు. మార్చి 16, 2019 సునీతక్క సిట్ ముందు ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. గుండెపోటు థియరీ అనేది పుట్టించిందే సునీతక్క భర్త రాజశేఖర్ అండ్ సునీతక్క వాళ్ళ బ్రదర్ ఇన్ లా, అంటే వివేకానంద రెడ్డి గారి బ్రదర్ ఇన్ లా నరెడ్డి శివప్రకాష్ రెడ్డి, ఎవరైతే నాకు ఫోన్ చేసి క్రైమ్ సీన్ కు పొమ్మని చెప్పారో ఆయన. ఇదే విషయాన్ని నేను చెప్పడమే కాదు, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అని బాగా పేరు మోసిన ఒక బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి క్లియర్ గా విచారణకు పిలిచినప్పుడు స్పష్టంగా సిట్ ముందు చెప్తాడు,
హత్య విషయమై మాజీ మంత్రి బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి అంశాలపై సిట్ అధికారులు ఆయన ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు విజయవాడలో ఉన్నానని, వివేక హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆదినారాయణ